హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్ అండి. నేను మీకు ఈరోజు డివైల్ స్టార్టర్ గురించి డ్రాయింగ్ చూపిస్తాను. చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం ఒక కాయిల్ తీసుకుందామండి. కాంటాక్టర్ కాయిల్తో కాంటాక్టర్ అనుకుందాం. ఓకే, దీని టెర్మినల్స్ అండి, కాయిల్ టెర్మినల్స్. ఇది A1 అనుకుందాం, ఇది A2 అనుకుందాం. రైట్, అయింది కదండి. మనకి ఫస్ట్ ఇది 230 voltsలో పనిచేస్తుందండి. 230 volts కాయిల్ అండి. అందుకే మనం ఏం చేస్తామంటే 1 ఫేజ్. ఓకే, మన నెక్స్ట్ మనం వచ్చి దీనికి ఆఫ్ స్విచ్, ఆన్ స్విచ్ ఎలా పనిచేసి చూస్తాం. ఫస్ట్ వచ్చి ఆఫ్ స్విచ్ అండి, సింబల్ అండి. నెక్స్ట్ వచ్చి ఆన్ స్విచ్ అండి, ఇది ఆఫ్ స్విచ్. రైట్, నెక్స్ట్ మనం ఇది పని చేయాలి, హోల్డ్ అవ్వాలి అంటే ఒక ఎన్వో యూజ్ చేయాలండి. ఎన్వో అండి, ఎన్వో కాండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్లు డైరెక్ట్ A2 తీసుకెళ్దామండి. A1 తీసుకెళ్ళిపోదాం. రైట్, A1 తీసుకెళ్ళిపోయామండి. ఇప్పుడు వచ్చి మనం ఇది ఆన్ చేయాలి అంటే ఇది ఎప్పుడైనా మనం పుష్ చేస్తామో ఇది ఆన్ అవుతుందండి. ఆన్ అయ్యి డైరెక్ట్గా కాయిల్కి వెళ్తుంది. రైట్, ఎప్పుడైతే ఆన్ అయిందో ఆటోమేటిక్లీ ఆల్రెడీ నోట్లో వచ్చేసింది. ఇది ఫేస్ మనం ఎప్పుడైతే ఆన్ చేసామో ఆన్ అయిపోయింది. బట్ ఇది హోల్డ్ అవ్వదు. హోల్డ్ అవ్వాలి అంటే డైరెక్ట్లీ మనం ఏం కావాలంటే ఒక ఎన్వో కావాలి. ఒక ఎన్వో ఎలా యూజ్ చేస్తో చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్ స్విచ్ పక్కనే ఉంది, మనకి ఫేస్ ఇంతవరకు వచ్చింది. ఇదేం చేస్తామంటే తీసుకెళ్ళి ఎన్వోకి కలుపుతాం. ఓకేనండి, ఎన్వో కలిపిన తర్వాత కింద వచ్చి ఎన్వో ఉంది కదా పాయింట్, అది తీసుకొచ్చి డైరెక్ట్లీ కాయిల్కి వెళ్తాం. ఇంతవరకు అయిపోయిందండి. మీరు ఇక్కడ ఫేస్ వస్తుంది, ఆల్రెడీ ఫేస్ వస్తుంది కదా, ఫేస్ ఇంతవరకు వచ్చింది. ఎప్పుడైతే మీరు ఆన్ చేశారో డైరెక్ట్లీ కాయిల్ ఆన్ అవుతుంది, కాంటాక్ట్ ఆన్ అవుతుంది. ఆన్ అవగానే ఇది ఎన్వోలో ఉంది, ఎన్సీ అవుతుంది. ఎన్సీ అవుతుందంటే ఆల్రెడీ ఫేస్ ఇక్కడ ఉంది కదండి, ఆటోమేటిక్గా ఇక్కడ మనం లూప్ ఇచ్చాం కాబట్టి హోల్డ్ అయిపోతుంది. రైట్ అండి, దాని ద్వారా అయిపోయింది. మనం దీనికి ఓఎల్ఆర్ ఒకటి బిగించాలి, రీలే ఉండాలి కంపల్సరీ. మోటార్ ట్రిప్పింగ్ అని చేయాలన్నా ఓవర్ ర్యాంప్స్ తీసుకున్నప్పుడు ట్రిప్ చేయడానికి. అది మనం ఫేస్ తీసుకున్న ముందే మనం తీసుకుందామండి. దాన్ని చూపిస్తాను చూడండి. రీలే సింబల్ ఇదండి, ఇక్కడ మనం ఫేస్ డైరెక్ట్ తీసుకుందామండి. అంతేనండి, స్టార్టింగ్లో తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఓవర్ లోడ్ గట్టా వస్తే మోటార్ చేస్తే క్యారీ చేస్తే ఇది కట్ చేస్తుంది, ఆటోమేటిక్ ఆగిపోతుంది. రైట్ అండి, మీరు ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే నోటర్లోనే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చుకొని ఇక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రీలే అది మీ ఇష్టం, పెట్టుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండి, ఏమీ లేదు, చాలా ఈజీగా అర్థమవుతుంది. డ్యూయల్ స్టార్టర్ కరెంట్ ఏంటంటే. థ్యాంక్స్ అండి.